శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చాలా గొప్పదని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్నగర్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన పంపిణీ చలివేంద్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు. ఏప్రిల్ 1 తారీఖు నుండి మే నెలాఖరు వరకు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఎమ్మెల్యే తలసాని కూడా భోజనం చేసి ఎంతో రుచికరంగా నాణ్యతతో భోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేక మంది ఆకలి తీరుస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు సుమారు 250 మందికి దాతల సహకారంతో ఇంటి భోజనాన్ని మరిపించే విధంగా ఎంతో రుచికరంగా భోజనాలు వడ్డిస్తూ అనేక మంది ఆకలి తీరుస్తున్నారని ట్రస్ట్ మేనేజింగ్ పార్థసారథిని కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలను ప్రశంసించారు. సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందిస్తూ ఉన్నామని, ఇక ముందు కూడా ఉంటాయని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 నుండి 95 సంవత్సరాల వయసు కలిగిన 170 మంది సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్గా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నమ్మన శేషకుమారి, సనత్నగర్ అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, ముత్యాల హనుమంతరావు, హాస్టల్ ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్స్ సుష్మా, ప్రియాంక, కమ్యూనిటీ కనెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎల్ పెంచల్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు దుబే, మాజీ అధ్యక్షులు మాణిక్యరావు పాటిల్, సభ్యులు సహదేవ్ గౌడ్, కృష్ణదేవ్ గౌడ్, కృష్ణారెడ్డి, జయప్రద, శంకర్, రామలింగం, అనంతరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం మిత భోజనం. అంటే సుమారు 60-65 రోజులు ఈ కార్యక్రమాన్ని గడిచిన 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో దీనికి ప్రధాన కర్త క్రియ పెద్దలు పార్థసారథి గారు, అదేవిధంగా బాలరెడ్డి గారికి, శేష్ కుమారి గారు, డాక్టర్ సుషమ గారు, ప్రియాంక గారు, అశోక్ యాదవ్ గారికి, హనుమంతు గారికి, మాజీ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సహదేవ్ గౌడ్ గారు, మాణిక్యరావు గారికి, మిగిలిన మిత్రులకు అందరికీ, మా సీనియర్ సిటిజన్ పెద్దలకు అందరికీ ఈరోజు మొదటి దినం దాతగా ఉన్నటువంటి నరసింహ గౌడ్ గారి కుటుంబ సభ్యులు సుజాతమ్మ గారు, మరి నరసింహ గౌడ్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క జ్ఞాపకాలు నిరంతరంగా మనతోటే ఉంటాయి. మిత భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన సీనన్న గారికి, అలాగే బాలరెడ్డి గారికి, సీనియర్ సిటిజన్స్ ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఆపకుండా నిరంతరం సాగిస్తున్న పార్థసారథి గారు అండ్ టీంకి, అలాగే మేడం సుష్మా గారికి, ప్రియాంక గారికి, అలాగే విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2009లో సీనియర్ సిటిజన్స్ ఆఫీస్కి వాళ్ళ ఏదైతే చిన్న షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళాను. అప్పుడు 10 మంది 15 మందితో మొదలైన ఈ సంస్థ ఈరోజు దినదినాభివృద్ధి, ఒక పసిపిల్లాడు ఎలా పెరుగుతాడో. ఈరోజు మిత భోజనానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన శేష్ కుమార్ గారు, అశోక్ గారు, అలాగే పార్థసారథి గారు, మన దుబాయ్ ప్రెసిడెంట్ గారు, మిగతా సీనియర్ సిటిజన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఉగాది వెళ్ళిన తర్వాతనే మీరు ఎప్పుడైనా మిత భోజనం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు ఏప్రిల్ 1 రోజున ఈరోజు చేస్తూ, ఈరోజు 60 సంవత్సరాల పైన ఉన్న వారు 70-80 సంవత్సరాల వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళకు కృతజ్ఞతలు తెలపాలి. ఎంతైనా తక్కువ వాళ్ళకి ఎంత చేసినా కానీ, ఎందుకంటే వాళ్ళు సేవ చేయడమే గొప్ప అసలు. ఆ సేవ చేయాలంటే ఈరోజు యూత్ అసలు ముందుకు రావడం లేదు. ఈరోజు ఇంత సీనియర్ సిటిజన్స్, ఇంత పెద్ద మనుషులు వచ్చేసి ఈ కార్యక్రమం నెల 45 రోజులు నడిపిస్తారు కాబట్టి మీకు భగవంతుని ఆశీస్సులు కానీ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ
ఇక్కడ ఈ నెల రోజులు 45 రోజులు ఏదైతే కార్యక్రమం చేస్తారో దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. పోయిన వారిని గురించి ఇంత గొప్పగా చెప్తున్నాము, ఎందుకంటే వాళ్ళు అంత మంచి పనులు చేశారు కాబట్టి మనం కూడా మిగిలిన టైంలో అలాంటి మంచి పనులు చేయించుకొని ఇలాగే మనం కూడా మంచిగా చెప్పించుకుందాం, మనం సమాజ సేవ దిగుదాం అని ముందుకు వచ్చాము. మా కార్యక్రమం కొంచెం పక్క కొంచెం పక్క సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు పార్థసారథి గారి నేతృత్వంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం బీకేగూడ పార్క్ దగ్గర సీనియర్ సిటిజన్స్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఆ కమిటీలో మరి దేశంలో ప్రపంచంలో ఈ వయసులో ఉన్న వాళ్ళు సేవ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ 60 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ సుమారుగా 170 మంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అంటే మీకు చిన్నపిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోని ఒక ఏప్రిల్ మాసం నుండి మే వరకు, మే ఎండింగ్ జూన్ 3వ తేదీ వరకు 65 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం, అంటే ఒక 250 మందికి మనం ఇంట్లో ఏ భోజనం అయితే తింటామో అటువంటి భోజనము బ్రహ్మాండమైనటువంటి కర్రీస్తోని పికిల్స్తోని ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. అందులో ఎవరిదైనా బర్త్డే వస్తే ఆ రోజు వాళ్ళే హోస్ట్గా ఉండడం. ఈరోజు మరి దివంగత నేత నరసింహ గౌడ్ గారు మనకు తెలుసు, అందరికీ సుపరిచితులు. వారు మరణించారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులు, అంటే వారి భార్య శైలజ సుజాత గారు ఈరోజు ఫస్ట్ డే భోజనం పెడుతుంది. అట్లా ఎవరైనా బర్త్డేలు వస్తే వాళ్ళు పెట్టడం. రెండోది పార్థసారథి గారి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిండు. ఇనిషియల్గా అది 15 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. భవిష్యత్తు ఉన్న వరకు, చరిత్ర ఉన్న వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం యథావిధిగానే కొనసాగుతుంది. వారి తర్వాత వాళ్ళ కుటుంబం, వారి తర్వాత వాళ్ళ పిల్లలు, ఇది నిరంతరంగా కొనసాగేటువంటి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఈ దేశంలో మీకు అందరూ తెలుసు 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. ప్రతి ప్రభుత్వాలు, ప్రతి రాజకీయ పార్టీలు చెప్పేది పేదరికం లేని సమాజాన్ని చూస్తా అని చెప్పి. పేదోడుగానే ఉన్నాడు, పెద్దోడుగానే ఉన్నాడు, కానీ ఇప్పటికీ ఆకలి తెరిచినటువంటి దాఖలాలు లేవు. దేశంలో చాలా మంది తిండి లేక ఇబ్బందులు పడుతుంది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బీకేగూడ పార్క్ దగ్గర ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిరంతరంగా ఈ మిత భోజనం అనేటువంటి కార్యక్రమం, దాంతోపాటు చలివేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి శుభ పరిణామం. నేను పార్థసారథి గారికి, వారికి సహకరించినటువంటి మా సీనియర్ సిటిజన్
ప్రస్తుత అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈ చలివేంద్రం మధ్యాహ్న మిత భోజన కార్యక్రమాలు 2011 సంవత్సరం నుంచి, అంటే 15 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా జరుగుతున్నాయి. ఇందుకు మా సీనియర్ సిటిజన్ మిత్రులు, అన్నదాతలు సహకరిస్తున్నారు. మేము ఈ కార్యక్రమాన్ని ఇంతకాలం చేయగలగడానికి కారణం మన ఎమ్మెల్యే గారు సీనన్న. వారు మాకు ఇస్తున్న ప్రోత్సాహం కానివ్వండి, వారు ఇస్తున్న డొనేషన్లు కానివ్వండి, మమ్మల్ని గురించి వారు 10 మందికి పరిచయం చేసే పద్ధతి కానివ్వండి, వారు ఇచ్చే ప్రోత్సాహంతో మేము మా వయసును కూడా మర్చిపోయి సీనన్న సమాజ సేవ ఎట్లా చేస్తున్నారు, అదేవిధంగా వారితో పోటీ పడి చేయాలనే విధంగా మమ్మల్ని ఆయన ఉద్రేకపరుస్తున్నారు. వారి వల్లనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలవు. మేమున్నంతకాలం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి చేత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మిత భోజన కార్యక్రమం ముఖ్యంగా మా పార్థసారథి గారు ఈ 15 సంవత్సరాల నుంచి అసలు కంటిన్యూస్ గా నడిపించడం, ముఖ్యంగా మా తలసాని గారు, మా ఎమ్మెల్యే గారు దీనికి మానిటరీగా కానీ, మారల్ గా కానీ ప్రతి దానికి ఆయన సహాయ సహకారాలు ఉండడం వల్ల అసలు ఈ కార్యక్రమం మా సీనియర్ సిటిజన్స్, మీరు చూడండి ఇక్కడ వడ్డించే వాళ్ళంతా మా సీనియర్ సిటిజన్సే. 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు అసలు ప్రతిదీ 2.5 నెలలు జూన్ 3 దాకా ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ నడుస్తుంది. అసలు దీనికి అంతా డెడికేటెడ్ గా చేస్తున్నది మా పార్థసారథి గారు. ఆయన హయాంలో ఈ కార్యక్రమం ఇలాగే సాగించాలని ఆ భగవంతునితో కోరుకుంటున్నామండి.